నాటి దోపిడీదారి వర్గాలే రంగు మార్చుకొని నేడు సంపద పైన ఆధిపత్యాన్ని కలిగి శ్రామిక వర్గాన్ని అణిచివేతకు గురిచేస్తున్న పాలక వర్గాలపై దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పోరాడదామని సిపిఐ మాస్ లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈరోజు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని పాన్ గల్లీలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ నాటి నైజాం పాలనలో జమీందారులకు జాగీర్దారులకు వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన అమరత్వంతో రగిలిపోయిన తెలంగాణలోని పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిందని, ఆ పోరాటం ద్వారా 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడ్డాయని, 10 లక్షల ఎకరాల భూములు పేద ప్రజల హస్తగస్తం అయ్యాయని, కానీ ఆ తర్వాత పటేల్ నాయకత్వంలో మిలిటరీ యాక్షన్ తర్వాత దొడ్డి కొమరయ్య రక్త దర్పణంతో ఆయన పోరాట స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న 3000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూములు అవన్నీ తిరిగి భూస్వాములు పెత్తందారుల చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. వారే నేడు భూముల మీద, సంపద మీద రాజకీయంగా మరియు అన్ని రంగాలపైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారని, ఏ విముక్తి కోసం దొడ్డి కొమరయ్య నేల కొరిగారో ఆ ఆశయం ఇంకా నెరవేరలేదని అన్నారు. సకల సంపదల సృష్టికర్తలైన శ్రామిక వర్గం అణిచివేతకు గురవుతున్నదని, నేటికి ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, విద్య, వైద్యం అందక తల్లడిల్లుతున్నారని బి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామిక హక్కులకై, పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకై పోరాడుదామని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇర్షత్, బాబు, మియా, మోహన్, డి పోషెట్టి, శ్రీను, గంగారం, సాయిలు, శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, రైతాంగము, ఉద్యోగస్తులు, కాంట్రాక్టు కార్మికులు వారందరి సమస్యల కోసం ఉండటానికి ఇల్లు లేక, సొంత జాగలుంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజానికానికి ఇచ్చిన హామీల 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి వాటికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని మనం పోరాడదామని చెప్పి ఆయన మాటలో ముందుకు పోదామని తెలియజేస్తూ దొడ్డి కొమరయ్యకు జోహార్.